కీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. కీస్ క్లాన్కి స్వాగతం. నేను వేణుమాధవ్. ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలు, జిల్లా వార్తల సమగ్ర విశ్లేషణ, ఇందులో ప్రధానంగా ఉప ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న పలు విధానపర నిర్ణయాలు కూడా చర్చించడానికి మనతో పాటు నాగపూరి రాజమౌళి గౌడ్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా బీజేపీ నవజీవన్ ఆజీవన్ రాష్ట్ర కన్వీనర్గా కూడా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. రాజమౌళి గారు స్వాగతం. దానికంటే ముందుగా కీ న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రజల హృదయాల్లో కీ న్యూస్ ప్రేక్షకులకు కూడా ఇంటింటా కూడా దీపావళి కాంతులు ఏడాదంతా కూడా విరజిమ్మాలని, వారికి శుభప్రదం కావాలని కీ న్యూస్ మనసారా ఆకాంక్షిస్తుంది. రాజమౌళి గారు, మరొకసారి మీకు స్వాగతం తెలియజేస్తూ, ముందుగా మీతో చర్చించే ముందు ప్రధాన పత్రికల్లోని పతాక శీర్షికలు, జిల్లా అనుబంధాల్లో కూడా పతాక శీర్షికలు ఒక్కసారి పరిశీలిద్దాం. ఆ తర్వాత చర్చిద్దాం. మనకు మధ్యలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధి కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ముందుగా నమస్తే తెలంగాణకు సంబంధించి అంశాలు పరిశీలిస్తే, విదేశీ ఇన్వెస్టర్లకు దీపావళి బొనాంజా అని కూడా కేంద్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుంది. నిజానికి కొన్ని సంవత్సరాల కిందట విదేశీ పెట్టుబడులు, ప్రత్యక్ష పెట్టుబడులను నియంత్రించాలని, లేకపోతే పెట్టుబడులు అనుమతించలేని వామపక్షాలు కానీ చాలా పార్టీలు ఎదుర్కొనేది. ఆ పరిస్థితులలో గత ఏడాదే పార్లమెంట్లో కూడా ఒక బిల్లు ఆమోదించింది, విదేశీ పెట్టుబడుల సంఖ్యను పెంచడం అనేది. ఇప్పుడు కూడా ఎఫ్డిఐల అనుమతి చాలా రంగాలలో దాదాపు ఒక 15 అంశాలను పరిశీలించింది. దానిలో మీడియా రంగం కూడా ఉంది. కొన్నిట్లో 49%, కొన్నిట్లో 70%, కొన్నిట్లో 60% కూడా విదేశీ పెట్టుబడులు. సరే, దీనికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు అయితే దేశీయ మార్కెట్ దెబ్బతింటుందని, లేదా విదేశీ పెట్టుబడులు రావటం వల్ల ఇంకా పోటీ పెరుగుతుంది, నాణ్యత పెరుగుతుందని ఒక వాదన ఉంది. దీని గురించి మీరు చెప్పాలి. ఈ రెండింటికి సంబంధించి మొత్తం మీద మాత్రం స్టాక్ మార్కెట్ నిన్న కొద్దిగా కలకల్లాడింది. దీపావళి సందర్భంగా అనుకోండి, ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల. కానీ తర్వాత నమస్తే తెలంగాణలో మరో అంశం బ్యానర్ ఐటంగా చూడొచ్చు మనం. ఒకే ప్రాజెక్టుగా దుమ్ముగూడెమని కూడా రీడిజైన్, రాష్ట్రానికి సంబంధించి జలవనరులు అన్నిటికీ సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినప్పటి నుండి కూడా ఈ రీడిజైన్ తలపిస్తున్నారు. దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఆయన ఇప్పటికే అంటే ఒక సర్వే చేపట్టిన తర్వాత రీడిజైన్కి అంకురార్పణ చేశారు. ఇందులో ఖమ్మం జిల్లాకు సంబంధించి 5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ఈ దుమ్ముగూడెం ప్రాజెక్టును తలపెట్టారు. దానిలో వరంగల్ శివారు ప్రాంతాలకు కూడా ఇది ఉంది. ఇది ఒక రీడిజైన్ కార్యక్రమం. తర్వాత బీజేపీలో పటాకాని నమస్తే తెలంగాణకు సంబంధించి మరో అంశాన్ని కూడా ప్రచురించింది. నిన్న మీకు తెలుసు, న్యూఢిల్లీలో సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఆధ్వర్యంలో శాంతకుమార్, యశ్వంత్ సిన్హా తదితరులు, మురళీ మనోహర్ జోషి, దాదాపు బీజేపీ మాజీ అధ్యక్షులు, వీళ్ళంతా ఆధ్వర్యంలో కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. సమిష్టి బాధ్యత అంటే మేము అంగీకరించామని, ఎవరైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారో వారు మాత్రమే బాధ్యత వహించాలని. సరే, దీనికి కౌంటర్గా అన్నట్టుగా మళ్ళీ రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కూడా మరో ప్రకటన కూడా వెలువడింది. మొత్తం మీద బీహార్ ఎన్నికల తర్వాత ఒక ముస్లిం అనేది ప్రారంభమైందనేది తప్పనిసరిగా దీనికి సంబంధించి మనం చూడవచ్చు. తర్వాత స్థానికేతరులకు ఓట్లేస్తారనే ఒక అంశాన్ని కూడా మంత్రి కేటీఆర్ నిన్న వరంగల్ జరిగిన ఉప ఎన్నికల ప్రచార సభలో ప్రశ్నించారు. ఎవరికి కూడా టికెట్ లేదు, సభ్యత్వం లేని ఎన్ఆర్ఐ దేవయ్యకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో తప్పనిసరి పరిస్థితులలో ఒక మాజీ మంత్రిని బయట నుంచి తీసుకొచ్చి మల్కాజిగిరిలో తిరస్కరించిన వ్యక్తిని వరంగల్లో పెట్టారు. కాబట్టి ఆయన ఎన్నికల ప్రచార సభలో దీని గురించి ప్రశ్నించారు. దీనితో పాటు అటు తమిళనాడు ప్రాంతంలో కానీ, ఆంధ్రప్రదేశ్ శివార్లలో కూడా ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల అతలాకుతలం అవుతుంది. దీనివల్ల చాలా అంటే ఆస్తి నష్టం జరిగిన అవకాశాన్ని, పరిణామాలను కూడా నమస్తే తెలంగాణకు సంబంధించి మొదటి పేజీలో ప్రచురించడం జరిగింది. ఇక సాక్షికి సంబంధించి బీజేపీలో నిన్న జరిగిన కార్యక్రమాన్ని పరివార్ అనే పేరిట సాక్షిలో బ్యానర్ ఐటం ఇవ్వడం జరిగింది. సీనియర్ల తిరుగుబాటని, ముఖ్యంగా అమిత్ షా, నరేంద్ర మోడీ నాయకత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వైనాన్ని కూడా మనం ఈ అంశంలో చూడవచ్చు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా విద్యాశాఖకు సంబంధించి ఇప్పటివరకు డిఎస్సి కానీ, టెట్ కానీ నిర్వహించలేదు. నిజానికి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టెట్ నిర్వహణ అవసరం లేదు, టెట్ లేదు, ఏం లేదని ఆయన అన్నారు. కానీ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ టెట్ నిర్వహించడానికి, ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది. 16న రేపు నోటిఫికేషన్ వచ్చి 16న ఈ టెట్ నిర్వహించాలని తలపోస్తుంది అనేది కూడా ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. తర్వాత ఇదే సాక్షిలో మరొక నెగిటివ్ ఐటమ్ కూడా మనకు డబుల్కు ట్రబుల్ అని కూడా, నియోజకవర్గానికి 40 ఇండ్ల చొప్పున, ఒక్కొక్క గ్రామానికి 5 ఇండ్ల చొప్పున ఈ డబుల్ బెడ్రూమ్ 2 పడక గదుల ఇండ్లకు సంబంధించి ఒక మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేసిన పరిస్థితులలో మంత్రులు, ఎమ్మెల్యేలే స్వయంగా ఈ 5 ఇండ్లకు సంబంధించి జాబితాను కసరత్తు చేస్తున్నారు. ఆ జాబితాలో వాళ్ళ అనుచరులకు మాత్రమే అవకాశాలు దక్కేదని కూడా ఒక స్టోరీ ఐటమ్ను సాక్షి ప్రచురించడం జరిగింది.
తర్వాత నిప్పు రాజేసిన టిప్పు జయంతి అని కూడా సాక్షిలో మొదటి పేజీలో మనం మనవైటం చూడొచ్చు. ఇప్పటికే ఒకవైపు అసహనం అవార్డులు వెనకకి ఇచ్చేస్తున్న పరిస్థితులలో కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు ప్రాంతంలో జరిగిన ఒక అంశం కూడా టిప్పు సుల్తాన్ జయంతిని ఉద్దేశపూర్వకంగా నిర్వహించారు ఇన్ని సంవత్సరాల తర్వాత అని భారతీయ జనతా పార్టీ శ్రేణులు, విశ్వ హిందూ పరిషత్ శ్రేణులు కూడా ఆరోపించాయి. విశ్వ హిందూ పరిషత్ చెందిన ఒక నాయకుడు కూడా చనిపోయిన అంశాన్ని కూడా మనం ఈ టిప్పు సుల్తాన్ జయంతి కార్యక్రమంలో చూడొచ్చు. మొత్తం మీద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇది సాక్షికి సంబంధించిన మొదటి పేజీ అంశాలు. తర్వాత ఆంధ్రజ్యోతికి ఈనాడుకు సంబంధించింది చూస్తే బ్యానర్ ఐటంలో సంస్కరణలు 100%, 15 రంగాల్లో FDI నిబంధనల సడలింపు అని. గతంలో ఏదైతే ప్రత్యక్ష పెట్టుబడులకు కొన్ని కఠిన నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా నిబంధనలు సడలించి దాదాపు అవసరం ఉంటే 15 రంగాలలో ఈ నిబంధనలు సడలించిన వైనాన్ని కూడా మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇది బ్యానర్ ఐటంగా ఈనాడుకు సంబంధించి చూడొచ్చు. తర్వాత గ్రామం యూనిట్గా వరికి బీమా అని కూడా ఒకవైపు రైతుల పరిస్థితి మనకు తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక మార్గదర్శకమైన అంశాన్ని తీసుకుంది. వరికి పూర్తి స్థాయిలో బీమా ఉండాలని. నిజానికి ఈ బీమా పథకం చాలా పాతదే, కానీ దానికి ఈ మార్గదర్శకాలు కానీ లేదా అమలు పరిచిన తీరు మాత్రం గతంలో లేదు. మరొకసారి గ్రామ యూనిట్గా ఉండే, అందుకే కొత్త మార్గదర్శకాలకు మాత్రమే ఇప్పుడు వరికి బీమా పేరిట మళ్ళీ విడుదల చేసింది. అది మనం తప్పనిసరిగా ఇప్పుడు చర్చిద్దాం, దానికి సంబంధించింది. తర్వాత బీహార్ సంఘర్షణ అనేది కూడా ఈనాడులో ఒక ఐటమ్ను మనం మొదటి పేజీలో చూడొచ్చు. దాదాపు అన్ని పత్రికల్లో వచ్చినట్లుగానే బీహార్ ఫలితాల అనంతరం బీజేపీలో జరుగుతున్న పరిణామాలు కూడా ఈ మొదటి పేజీలో చూడొచ్చు. తర్వాత ITIAR నిద్రావస్థ అనేది కూడా ఇప్పటికే చాలా అంశాలలో కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా ఆరోపణలు చేసుకుంటుంటే ఈ ITIARకు సంబంధించింది ఎప్పుడో నిజానికి ఆమోదించాల్సిన కేంద్రం ఈ రోజు వరకు కూడా తాత్సారం చేస్తుందని ఒక అంశాన్ని స్టోరీ ఐటమ్ను మనం ఈనాటికి సంబంధించి చూడొచ్చు. తర్వాత అంతర్జాతీయకు సంబంధించి మయన్మార్లో అయోమయం అని కూడా ఇప్పటికే తిరుగుబాటు నేత లేదా ప్రజాస్వామ్య హక్కుల నేత సూచి ఆమె అధికారం చేపట్టుతుందని నిన్న మనకు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఎన్నికల ఫలితాలు చాలా ఆలస్యంగా వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా అక్కడ ఎన్నికల సంఘం ఈ కార్యక్రమం చేస్తుందనేది కూడా దీనికి సంబంధించింది. దుమ్ముగూడానికి పునరాకృతి అని కూడా మనం ఇంతకుముందే అనుకున్నాం. జల విధానాలు కొత్తగా రీడిజైన్ చేస్తున్న పరిస్థితులలో దీనికి మళ్ళీ ఒక ఆకారాన్ని కల్పిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేది సంబంధించింది. తర్వాత టిప్పు జయంతిలో ఘర్షణలు అనేది ఒకటి. తర్వాత మరొక వార్త ఏమిటి అంటే ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు గ్రేడ్లు ఉన్నట్టుగానే పాఠశాలలు కూడా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఈ నాక్ గ్రేడ్ లాగానే ఒక గ్రేడ్లు వచ్చే విద్యా సంవత్సరం అమలు చేయాలని విద్యాశాఖ ఆలోచిస్తుందని ఒక అంశాన్ని కూడా మనం చూడొచ్చు. చివరగా ఆంధ్రజ్యోతికి సంబంధించి చూస్తే మనం బీజేపీలో ఢామ్ అని దీపావళి సందర్భంగా ఒక సందర్భోచితమైన హెడ్డింగ్ పెట్టడం జరిగింది. మోదీపై అద్వానీ బృందం ఫైరింగ్ అనేది కూడా ఒకటి. తర్వాత దుమ్ముగూడానికి సంబంధించి ఇప్పటివరకే ఈ రీడిజైన్లో మొత్తం అంతా కలిపి ఒకటే దానిలో అన్ని కాలువలు కూడా ఒకే దానిలో కిందికి తీసుకురావాలనే ప్రయత్నాన్ని కూడా ఒకటైందనే పేరుతో ఆంధ్రజ్యోతిలో మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రతి ఎన్నికల సభలో ఆంధ్రజ్యోతిలో గత 3-4 రోజుల అంశాలు చూస్తున్నాం. 1-2 ఎన్నికల సభలో కూడా మనకు కనపడ్డాయి. మంత్రులను, ప్రజాప్రతినిధులను నిలదీస్తున్న తీరు. దానిలో నిన్న MRPS నాయకులు కూడా వరంగల్లో జరిగిన ఒక సభలో మంత్రి హరీష్ రావును కూడా నిలదీసి తప్పనిసరిగా వర్గీకరణపై మీరు ఖచ్చితంగా ఒక ప్రకటన చేయాలి, రేపు చంద్రబాబు వస్తే కూడా మేము నిలదీస్తాం అని హరీష్ రావు నిలదీసిన వైనాన్ని కూడా మహిళలకు మంత్రి పదవి కూడా లేదు, మాదిగలకు కూడా ఇందులో లేదు అనేది కూడా నిలదీయడం జరిగింది. తర్వాత ఛత్తీస్గఢ్ విద్యుత్పై ఒక ప్రజా విచారణ చేయాలని ఒక ఉద్యమ నాయకుడు కోదండరాం ఇచ్చిన ప్రకటన కూడా మన ఒక కీలకమైనది. ఇందులో ఛత్తీస్గఢ్ విద్యుత్ అనేది మనకు చాలా ఖరీదైనగా మారింది. దీనిపై ప్రజలను ఇన్వాల్వ్ చేయాలి, ఎందుకంటే ప్రజలకు భారం పడుతుందని కోదండరాం గారు ఒక సందర్భంలో నిన్న మాట్లాడిన మాట కూడా మొదటి పేజీలో ఇవ్వడం జరిగింది. ఇది ప్రధాన పత్రికల్లోని అన్ని పతాక శీర్షికలు మొదటి పేజీలు. ఇక జిల్లా పేజీలు ఒకసారి పరిశీలిస్తే దాదాపు అన్ని పత్రికల్లో కూడా వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి వివిధ పార్టీలు పాల్గొంటున్న సభల కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ప్రచార హోరుగల్లు అని నమస్తే తెలంగాణకు సంబంధించి. తర్వాత నిన్న జిల్లా పంచాయతీ అధికారి ఒక కారుణ్య నియామకాల కోసం లంచం డిమాండ్ చేసి ₹1,00,000 సొమ్ముల నాకు పట్టుబడిన అంశాన్ని కూడా మొదటి పేజీలో జిల్లా పేజీలో ఇవ్వడం జరిగింది. సాక్షికి సంబంధించి దీపావళి ఐటెంతో పాటు నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నది రోజా కానీ ఇతర నాయకులు పాల్గొన్న ప్రధాన అంశాన్ని ఫోటోతో సహా మొదటి పేజీలో చేశారు. అతకని పొత్తులు అని కూడా బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా అనుకున్నా, బీజేపీ నాయకుడు అనుకున్నా కూడా ఇంతవరకు తెలుగుదేశం పార్టీతో సయోధ్య లేదు. తెలుగుదేశం శ్రేణులంతా కూడా దూరంగానే ఉంటున్నాయి పార్టీకి అని కూడా సాక్షికి సంబంధించి మన ఐటెం చూడొచ్చు. అట్లాగే ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రచార తీరు, ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా మొదటి పేజీలో ప్రచురించడం జరిగింది. చివరగా ఈనాడుకు సంబంధించి చూస్తే దాదాపు
7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రచార సరళి ప్రచార తీరు ఎట్లా ఉంది, దీనిలో వివిధ పార్టీల పరిస్థితి ఏమిటి అనేది కూడా ఒక స్టోరీ ఐటమ్గా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంతకుముందు డిపిఓ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన అంశాన్ని కూడా మనకు మొదటి పేజీలో ఇవ్వడం జరిగింది. ఇది రాజమౌళి గారు మనకు మెయిన్ పేజీలో జిల్లా పేజీలకు సంబంధించి. సరే, ముందుగా మనం ఎన్నికలకు సంబంధించి చర్చించే ముందు మన కాంగ్రెస్ ప్రతినిధి కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందు బీజేపీ పరిస్థితి చెప్పండి. బీహార్ ఎన్నికల అనంతరం నిన్నటి పరిణామాలు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క ఆలోచన విధానంతో రాస్తాయి. బీహార్ ఎన్నికలు వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి నిరాశ కలిగించినటువంటి విషయము మేమందరం అంగీకరిస్తున్నాం. ఓకే, బీహార్ ఓటమి కూడా భారతీయ జనతా పార్టీ అంగీకరిస్తుంది. బీహార్ మొదటి నుంచి కూడా చాలా ఒక గమ్మత్తైనటువంటి రాష్ట్రం మన అందరికీ తెలుసు. ఈక్వేషన్స్ కుల సమీకరణాల మీద ఆధారపడి ఉంటాయి. అయితే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఏ వర్గాలు ఎత్తున్నారో ఆ వర్గాల ఓట్లను బీజేపీ పొందలేకపోయింది. మహాకూటమిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వర్గాల ఓట్లను వాళ్ళు పొందగలిగారు కాబట్టి వాళ్ళు విజయం సాధించారు. ముఖ్యంగా ఇంతకుముందు దేశంలో కాంగ్రెస్ వర్సెస్ నాన్ కాంగ్రెస్ అనేటువంటి వాతావరణం ఉండే, కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఆల్ పార్టీస్ అనేటువంటిది వచ్చింది. సో వాళ్ళ సమీకరణాలు లాలును నితీష్ తిట్టిండు, నితీష్ను లాలు తిట్టిండు, కాంగ్రెస్ నితీష్ని తిట్టింది, లాలు తిట్టింది. వీళ్ళ ఓట్లు ఒకరికి అనుకూలంగా పడవేమో అని మేము అనుకున్నాము. కానీ అందరు కలిసి వాళ్ళు ఒకటయ్యారు, విజయం సాధించారు. అది ఓకే. అదే భారతీయ జనతా పార్టీ ఒక విశిష్టమైనటువంటి పార్టీ, వినూత్నమైనటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక్క వ్యక్తి మీద ఆధారపడి నడిచేటువంటి పార్టీ కాదు. సమిష్టి నాయకత్వం, సమిష్టి ఆలోచనలు, ఏ ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా జిల్లా స్థాయి నుంచి స్టేట్ జాతీయ స్థాయిలో కూడా ఒక ఆలోచన విధానంతో పోయే పార్టీ. అయితే అందరూ అనుకుంటారు ఏంటంటే బీహార్లో ఒక అమిత్ షాను ఒక నరేంద్ర మోదీ అది చేసినారు, మిగతా వాళ్ళకు స్థానం కల్పించలేదు కాబట్టి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. కానీ వాస్తవంగా అమిత్ షా చాలా కష్టపడ్డాడు. నరేంద్ర మోడీ గారు కూడా చాలా సభలలో ప్రసంగించి చేశాడు. అంటే ఈ బీహార్ ఎన్నికలకును ఈ దేశ భవిష్యత్తుకు లింక్ ఏర్పడ్డది. ఈ బీహార్ ఎన్నికలను ఎందుకు ఇంత ప్రాముఖ్యత తీసుకోవాల్సి వచ్చిందంటే, చూడండి, లోకసభలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఉన్నా కూడా రాజ్యసభలో ప్రజలకు కావాల్సినటువంటి బిల్లులు పాస్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని రాజ్యాంగ నిపుణులు మిగతా వాళ్ళందరూ ఆలోచన చేయాలి. ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం పెట్టేటువంటి పథకాలు అమలు కాకుండా అసలు ప్రజలతో సంబంధం లేనటువంటి పెద్దల సభ తిరస్కరించడం అనేది, ఆపడం అనేది వల్ల సంస్కరణలన్నీ వేగవంతం కాకుండా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయి. కాబట్టి ఈ బీహార్ ఎన్నికల ద్వారా భారతీయ జనతా పార్టీ కనుక విజయం సాధించినట్లయితే రాజ్యసభలో కొంత మెరుగైనటువంటి కొద్ది రోజుల్లో మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉండే, తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాబోయే ఎన్నికలలో కూడా బీజేపీ బలం పెరిగితే కొంత సంస్కరణలు అమలు అయ్యేది ఉండే అనేటువంటిది చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ సంస్కరణలు అమలు కావాలన్న ఆలోచన ప్రజలకు రావాలంటారా, లేకపోతే బీహార్లో చేసిన తప్పిదాలు మీరు అన్నట్టుగా ప్రధాని ద్వయం కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, ఇవి రెండు రకాలు చూడాలి. ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఒకవైపు, అలాగే దేశానికి సంబంధించినటువంటి దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు ఒకవైపు. ఇప్పుడు బీహార్ ప్రజలకు అంత ఉండకపోవచ్చు, ఈ దేశంలో సంస్కారం రావాలి, దేశం అంతా బాగుపడాలనేది ఉండకపోవచ్చు. కానీ మేము ఆశించేది ఏంటంటే బీహార్లో కనుక భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకి అనుకూలంగా ఉంటే ఈ సంస్కరణలు దేశమంతా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రతినిధిగా లేక ఒక పౌరుడిగా నేను అది ఫీల్ అవుతున్నాను. అయితే బీహార్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆ నితీష్ కుమార్, లాల్ ప్రసాద్ వాళ్ళ యొక్క విధానాలు నచ్చొచ్చు. ఇప్పుడు లాలును ఓడించిండ్రు వాళ్ళే, గడ్డి తిన్నాడు అని చెప్పేసి ఆయన నచ్చడం కంటే బిహారీ వాళ్ళను కించపరిచిన తీరం, లేకపోతే బిహారీ వాళ్ళు ఇక్కడ అంటే స్థానిక అనే సమస్య తీవ్రమైపోయింది. అవును, న్యాచురల్గా అక్కడ నావోడు తప్పు చేసినా కూడా నావోడు కాబట్టి నేను సమర్థించాలి అనేటువంటిది ఈరోజు దేశంలో కనబడుతున్నది.
అదే బీహార్ ప్రజలు లాలూ ప్రసాద్ ఓడించారు, లాలూ ప్రసాద్ జైలుకి పంపారు. దానా కేసులో, గడ్డి కేసులో ఆయన కోట్లాది రూపాయలు తిన్నాడని చెప్పేసారు. కాబట్టి వార్త ఉంటుంది. ఆ బీహార్ ఎన్నికలు ఏదైనా కూడా భారతీయ జనతా పార్టీకి కొంచెం నిరాశ కలిగించినాయి. మా పార్టీలో సమిష్టి బాధ్యతే ఉంటుంది, ఒక వ్యక్తి మీద ఉండదు. పెద్ద మనుషులు అన్నారు అంటే వాళ్ళు కూడా ఏదో పరిణామాలు దాని మీద వాళ్ళు కూడా ఏదో అన్నారు. కాబట్టి ఆ అన్నటువంటి విషయాన్ని వెంటనే మళ్ళీ అరుణ్ జైట్లీ గారు చెప్పేశారు, మేము రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పేశారు, మేము తప్పకుండా వాళ్ళు అన్న మాటలను కూడా మేము పరిగణలోకి తీసుకొని ఒకసారి ఆలోచన చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడినారు. కాబట్టి అది అయిపోతుంది. అంటే సమిష్టి బాధ్యతలు, ఒక్క నిమిషం రాజమౌళి గారు, సమిష్టి బాధ్యతలో ఒక తేడా ఏమిటి అంటే, చిన్న తేడా ఏమిటంటే ఎన్నికల ప్రచారానికి నిజానికి శత్రుఘ్న సిన్హాను కూడా ఆహ్వానించలేదు. ఆయన ఒకటి రెండు సభలో పాల్గొన్నారు. అద్వానీతో సహా సీనియర్లందరినీ కూడా పక్కన పెట్టిన వైనాన్ని వాళ్ళకు ఒక ఆడారు, వాళ్ళ మీద ఒక అభిమానం ఉంటుంది. వాళ్ళెవ్వరూ పాల్గొనని మాట్లాడని అంశాలను కూడా సమిష్టి బాధ్యత అనేది ఎట్లా చూస్తారనేది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు మా పార్టీకి మూల పురుషులు. మా మూల పురుషులు శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఆ తర్వాత అంతటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు వీరిద్దరు లోహ పురుషుగా పేర్కొందాడు కదా. భారతీయ జనతా పార్టీ గ్రామాన దేశంలో నలుమూలల వ్యాపించడానికి కారణము వాజ్పేయి గారు, అద్వానీ గారు. వాజ్పేయి గారి యొక్క ఆలోచన విధానము, అందరితో అజాత శత్రువుగా ఉన్నటువంటి ఆయన వ్యక్తిత్వము, అట్లాగే పార్టీ ఆర్గనైజేషన్, పార్టీ యొక్క నిర్మాణాన్ని చాలా ఎంతో కష్టపడి ఈ పార్టీ ఇంత పెద్ద స్థాయిలోకి రావడానికి కారణం అద్వానీ గారు. మేమందరం ఆయన్ని తప్పక మర్చిపోం. కానీ దురదృష్టం భారతదేశ రాజకీయ యవనిక మీద బాగా కష్టపడి ప్రధాని కానటువంటి వ్యక్తి అద్వానీ గారు. సరే, అవకాశం రాలేదు. కానీ వారి మాటలు, వారి బాటలోనే అందరు నడుస్తారు. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా వారు గురువు, అమిత్ షా లాంటి వారు కూడా వారు, ఇప్పుడు ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు కానీ, అరుణ్ జైట్లీ కానీ, వీళ్ళందరూ తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. గురువుని ఇంటికే పరిమితం చేశారని మనం వేరే మాట ఉపయోగించలేదు సామెతను, కానీ ఆయన అయితే ఇంటికే పరిమితం చేశారు. కాదు, వినండి, ఒక అవకాశం ఉంటుంది, ఒక వయస్సు ఉంటుంది. ఈ వయసు రీత్యా ఆయన రామ రథయాత్ర చేసిండు. అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉండవు కావచ్చు. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానాన్ని కింది స్థాయి కూడా మీలాంటి వాళ్ళు కూడా అభిప్రాయపడితే అద్వానీ శకం అయితే అయిపోయింది. అట్లా అని కాదు, వారి ఆలోచన విధానం తీసుకుంటారు. మా పార్టీ ఒక ఏక వ్యక్తి మీద నడిచే పార్టీ కాదు, కుటుంబ పాలన చేసే పార్టీ కాదు. అట్లా అనిపించడం లేదు. ఇప్పుడు అంతా మోడీ చుట్టూ తిరుగుతుంది కదా. మోడీ అంటే ఒక శకం, ఒక అద్వానీ వాజ్పేయి చుట్టూ తిరగలేదా? అట్లాగే వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళ ఆలోచన విధానం తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు కొంచెం ఈ వయసులో ఉన్నారు కాబట్టి తిరిగేటువంటి అవకాశం, మాట్లాడేటువంటి అవకాశం అది ఉంటుంది. కాబట్టి అద్వానీ కూడా మేము 2 సార్లు ప్రధానమంత్రి అన్నాం కదా. ఇప్పుడు సరే, దేశంలో ఒక వాతావరణం వచ్చింది, కాంగ్రెస్ అవినీతిని ప్రజలు తప్పక ఓడించాలనుకున్నారు. అన్ని స్కామ్స్, రకరకాల విధానాలతోటి కాంగ్రెస్ వ్యతిరేకతతోటి భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ వస్తే గుజరాత్ లాగా అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఆలోచనతో వారిని గెలిపించారు. అంతేగాని వారిని పక్కకు పెట్టడం అంటే వారిని తీసేయడం కాదు. తప్పక వారికి ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులు మొదలు వ్యవసాయం గీసం అంతా చేస్తారు. పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళు పక్కకుండా వీళ్ళకి అప్పచెప్తారు కదా. ఆయన ఎంత మాత్రం వాళ్ళ పక్క పెట్టిర్రు, ఇక పెద్దలు ముసలోళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు ముచ్చటిన వారి బాధ ఏంటంటే మా కనసానంలో కూడా నడిచడం లేదని. లే తప్పక నిన్నగాక మొన్ననే అద్వానీ గారి దగ్గర పోయి దండం పెట్టేసింది. ఓకే సరే, అది దండం పెట్టడం వరకే పరిమితం అయితే నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు ఒక విధాన నిర్ణయం దానికి సంబంధించిందే, మీ ప్రభుత్వానికి సంబంధించింది చూద్దాం. FDIలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి చాలా ఏళ్ళ నుంచి వివాదం జరుగుతుంది. ఇంతకుముందు మనం ప్రారంభంలో అనుకున్నాం. ఒకటి, పెట్టుబడులు రావటం వల్ల బాగా అభివృద్ధి జరుగుతుందని ఒకటి, పెట్టుబడులు రావటం వల్ల విదేశీ ఇన్వెస్టర్ల జోక్యం పెరుగుతుందన్నది ఒకటి. 2 ఇటీవల కూడా చూసాం మనం. ఫస్ట్ టైం ఒక మెడికల్ షాపులు కూడా ఆన్లైన్లో అమ్మకాలు నిషేధించాలని చెప్పేసి వాళ్ళు ఒకరోజు బంద్ పెట్టారు. తర్వాత ఇప్పటికే మనకు తెలుసు, మార్ట్లు వచ్చాయి, చిన్న చిన్న సూపర్ మార్కెట్ల దగ్గర నుంచి అన్ని కూడా దివాళీ వచ్చాయి. మరి ఈ పరిస్థితులలో రాబోయే కాలంలో ఎట్లా ఉంటుంది ఇటువంటి నిర్ణయాల వల్ల? ఇప్పుడు వాస్తవంగా మనది విశాలమైనటువంటి దేశం, ఈ దేశం వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. వాస్తవంగా కుల వృత్తుల గురించి ఇంకా బాగా తెలుసు. వ్యవసాయానికి సంబంధించినటువంటి దేశం, వ్యవసాయం ప్రధానంగా ఉన్నటువంటి దేశం. ఇప్పుడు ఈ దేశానికి వ్యవసాయం ప్రధానం, వ్యవసాయం చేసేటువంటి పల్లెలు ప్రధానం, పల్లెల్లో చేస్తున్నటువంటి వ్యవసాయం ప్రధానం, వ్యవసాయానికి నీళ్లు ప్రధానం. ఈ వ్యవసాయ అనుబంధం ఉన్నటువంటి కుల వృత్తులు చాలా.
అంటే అవి కూడా వ్యవసాయానికి జోడించబడి ఉన్నాయి. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి వ్యవసాయానికి అనుబంధమైనటువంటి వృత్తులు వ్యవసాయం. కానీ వ్యవసాయంతో పాటుగా ఆధునీకరణ కూడా. ఇప్పుడు ఒకప్పుడు నాగలి దున్నిండు రైతు, ఒకప్పుడు ఈ ఎడ్ల యొక్క నాగలితోటే దున్నిండు రైతు, ఎడ్ల బండి కట్టుకపోయిండు రైతు. ఇప్పుడు మార్పు వచ్చేసి ఇప్పుడు ఎడ్ల నాగలితోటి పొలం దున్నడం తక్కువైపోయింది. ఈరోజు ట్రాక్టర్తో దున్నుతున్నారు. ట్రాక్టర్లు కూడా చాలా వచ్చినాయి. వరి కట్టలు ఈ స్థాయిలో కట్టలు కడుతున్నారు. అచ్చా, వరి కోసేది, వరి కల్లాలు చేసేది. కానీ ఈరోజు వరి వేయడానికి కూడా మిషన్లు వచ్చినాయి. కానీ అవన్నీ లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు ఈ పెట్టుబడుల వల్ల ఏంటంటే బయటి వాళ్ళ జోక్యం పెరుగుతుంది. అంటే ఈ రకమైన కొంత ఆధునీకరణ రాకపోతే ప్రగతి ఉండదు. ఇప్పుడు అట్లానే ఇప్పుడు వ్యవసాయం బంద్ చేయాలి, వ్యవసాయానికి ఇప్పుడు ఇబ్బంది అంటే వ్యవసాయానికి తప్పక ప్రాధాన్యత ఇవ్వాలి, వ్యవసాయం పంటలకు గిట్టుబాటు ధర రావాలి. ఇప్పుడు ఒక రిన్ సబ్బు తయారు చేసినటువంటి వ్యక్తి రిన్కు 2.5 పడ్డది, నేను అర్ధ పైసలు ట్రాన్స్పోర్టేషన్కి అయింది, 3 రూపాయలు వచ్చింది, నాకు అర్ధ పైసలు లాభం రావాలి కాబట్టి నేను 4 రూపాయలకు అమ్ముతాను వాడు నిర్ణయించుకునేటువంటి అవకాశం. కానీ రైతు తాను కష్టపడి కరెంటు మోటారు, కరెంట్ నీళ్లు దాన్ని తీసుకొచ్చి దానికి పెట్టుబడులు, దాని విత్తనాలు, దానికి సంబంధించినటువంటి ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్ ఇవన్నీ చేస్తే ఆయనకి ఎంత పడుతున్నది అనే దాని మీద చూసుకొని లాభం తీసుకొని ఆయన గిట్టుబాటు చేసేటువంటి అవకాశం రైతుకు లేదు. కాబట్టి ఆ అవకాశం కలగాలి. ఒకవేళ లేకపోతే ప్రభుత్వం దానికి సబ్సిడీ ఇవ్వాలి. ఇప్పుడు వేరే ఇతర దేశాలలో 200 రూపాయలు ఆయనకు పడితే 100 రూపాయలు వస్తున్నది అంటే 100 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నది. కాబట్టి అట్లా పెరుగుతున్నది. కాబట్టి ఏంటంటే వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోతూనే వారి ఉద్యోగాలు కావాలి. యువత ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే మన దేశంలో యువత ఎక్కువ. మరి యువత అందరూ ఒక్క వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండలేదు. నేను వ్యవసాయం తక్కువ చేస్తలేదు, కానీ ఒక్క వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండలేదు. కంపెనీలు రావాలి. ఇప్పుడు అంతా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెరుగుతూ ఉంది. సో మన దేశానికి ఉన్నటువంటి పరిస్థితుల వల్ల పెట్టుబడులు రాకపోతే మనం ముందుకు పోయేటువంటి అవకాశం లేదు. దీనికి సానుకూలంగా ఆలోచన చేయాలి ప్రజలందరూ. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉంటారు, ఎఫ్టీఐలో వ్యతిరేకం, మరి ఎవరు రావద్దు, నేను పెరిగేది లేదు, ఇంకోటి వచ్చేది అట్లా కాదు కదా. ఇప్పుడు మారుతున్నటువంటి ప్రపంచ విధానాలకు పరిస్థితులకు అనుకూలంగా ఇది చేయాలి. బీహార్ ఎన్నికలు అయిపోయినాయి, భాజపా ఓడిపోయింది, ఈ సంస్కరణలు ఆగిపోతాయి, డీలా పడిపోతుంది, నరేంద్ర మోడీ పని అవుట్, లేకపోతే బీజేపీ పని అవుట్ అనుకున్నారు. అస్సలు కాదు. దూకుడుగా ఇలా 15 రంగాలలో ఆయన సంస్కరణలు తీసుకొచ్చాడు. ఒక రాష్ట్రంలో ఏదో జరిగినంత మాత్రాన సంస్కరణ లాగాయి. భారతీయ జనతా పార్టీని 5 సంవత్సరాలు పరిపాలన చేయమని ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని తప్పకుండా నరేంద్ర మోడీ గారు ఉపయోగించుకుంటారు, భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకుంటుంది. ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రదేశంగా నిలబెట్టేందుకు భారతీయ జనతా పార్టీ. సంవత్సరాల వరకు ఎవరి సమస్య లేదు. ఇక్కడ కేసీఆర్ గారు కానీ అక్కడ మోదీ గారు కానీ ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. తర్వాత అనేది సమస్య ఇప్పుడు ఎవరైనా చర్చించేది. అయితే చిన్న పొరపాట్లు, ఒక లూట్పాట్లు జరుగుతుంటే వాటిని సవరణ చేసుకునేందుకు ఇవి అవకాశం కలిగింది. దీంతో పాటు ఇటీవలి కాలంలో మనం కూడా స్టూడియోలో చాలాసార్లు చర్చించాం. ఈ అసహనం అనేది పెరుగుతుంది అనేది. సరే, ఇది బీజేపీ వచ్చిన తర్వాత ఈ ధోరణులు బాగా పెరిగాయని ఒక వర్గం వాదిస్తుంటే, లేదా ఉద్దేశపూర్వకంగానే బీజేపీని బదనాం చేయాలనేది ఇంకొక వర్గం వాదిస్తుంది. ఇప్పుడు మీకు తెలుసు, మొన్న అనుపమ్ ఖేర్ వాళ్ళంతా బీజేపీకి మద్దతుగా ఒక ఊరేగింపు చేస్తే కమల్ హాసన్తో పాటు పాల్గొన్నారు. మిగతా వర్గం ఇంకొక తీరు. రీసెంట్గా నిన్న టిప్పు జయంతి కూడా కర్ణాటకలో జరిగిన దానిలో కూడా గొడవ జరిగింది. అంటే నిజానికి బీజేపీ వచ్చిన తర్వాత ఈ యాంటీ అవి పెరుగుతున్నాయా, లేకపోతే బీజేపీని మీరు ఎట్లా భావిస్తున్నారు? సార్, ఇది ఈ చిన్న 1-2 విషయాలతో చెప్పేది కాదు. ఈ దేశానికి, సంస్కృతికి, ప్రజలకు ఆధారం ఉన్నటువంటి వ్యవస్థ. అసలు భారతదేశం అనేటువంటి దాని లోపల ఇది ఒక హిందూ దేశం. మొన్న మీ కుంభముంచిన అంశాల్లో రిజర్వేషన్ల అంశం కూడా ఉంది. అయితే ఈ దేశము ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరూ అమెరికన్స్ అంటారు సార్, జపాన్లో ఉన్నందరూ జపానీస్ అంటారు. కానీ ఇక్కడ ఇది హిందూ దేశము. ఇక్కడ హిందూ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందూస్ అని అంటే మతత్వం అంటారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక భారతీయులు. ఆ తర్వాతనే వాళ్ళ యొక్క రిలీజన్స్, వాళ్ళ యొక్క మతాలు, వాళ్ళ యొక్క గతాలు. మతం అన్నది వ్యక్తిగతం సార్. నేను ఇప్పుడు హిందూ మతంలో ఎంతమంది ఉన్నారు? శంకరుడు, శివుడు, విష్ణు, ఎన్నో రకాల, వినాయకుడు, ఎన్నో రకరకాల వేల మంది దేవతలు ఉన్నారు.
36 కోట్ల మంది దేవతలు ఉన్నారు భారతదేశంలో. ఆ ఆ అల్లా కానీ ఆ క్రీస్తు కానీ కూడా వాళ్ళు ఒక దేవతలు అవుతారు. హిందువులు ప్రేమిస్తాం అంతే తప్ప వాళ్ళను అదనేది లేదు. కానీ ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశంలో అన్ని రకాల అనుభవిస్తూ పరాయి దేశాలకు సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు మంచిది కాదు అని చెప్తారు. అంతే తప్ప ఇక్కడ వాళ్ళందరూ అన్నదమ్ములే, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అన్నదమ్ములే. అసహనం అనేటువంటి దానికి ఇప్పుడు వర్గాలుగా విభజింపబడ్డది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చినాకనే ఆ దాద్రి లాంటి సంఘటనలు జరిగినాయి సార్. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఇక్కడ ఒక కవిని ఏమన్నా అన్నారా? అంతకుముందు ఎన్ని జరగలేదు. ఒక 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 పని కట్టుకొని సోకాల్డ్ ఒక వర్గానికి సంబంధించినటువంటి అసహనం అని చెప్పి తీసుకొస్తున్నారు. నేను అడుగుతున్నానండి, ఎవరైతే రైటర్స్ ఉన్నారో ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనలకు మీరేమన్నా స్పందించారా? స్పందించలే. ఒక 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 వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కావాలని భారతీయ జనతా పార్టీ సంఘ పరివార్ను బదనాం చేసేందుకు కోసం ప్రయత్నం చేస్తారు. నిజానికి బాంబు పేలుడు లాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఆ స్థాయిలో స్పందించలేదు. ఢిల్లీలో వేలాది మందిని సిక్కులను ఊచకూత పోశారండి. మన హైదరాబాద్లో ఎన్నిసార్లు బాంబు పేలుడు జరగలేదు. ముంబైలో ఎంత ఎంత మారణ హోమం జరిగింది. రైళ్లలో, బస్సుల్లో, హోటళ్లల్లో బాంబులు పెట్టి వేలాది మంది చంపితే దాన్ని మాట్లాడలేదు. అచ్చా, ఇప్పుడు ఇది ఏమన్నా అక్కడే చిన్న సంఘటన జరిగి ఉంటుంది. ఆ సంఘటనకు ఈ దేశానికి ప్రభుత్వానికి అంటుపెట్టడం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు. అట్లా అని అలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు చూడవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జరిగిన అన్ని రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో జరిగినాయి, దాని కేంద్రాన్ని అనడం ఎట్లా? అయినప్పటికీ మీకు తెలుసు, గత ఏడాది కాలంలో బీజేపీ సాధువులు సంఘువులు అంతా కూడా వాళ్ళ కామెంట్లు కావచ్చు, లేకపోతే మన ఎన్నికల్లో కూడా జరుగుతున్న వాళ్ళ వ్యాఖ్యానాలు ఎట్లా వచ్చింది దాని రిఫ్లెక్ట్ అనేది ఎక్కువగా వాళ్ళ వ్యాఖ్యల వల్లనే ఈ అనర్థం బాగా జరుగుతుంది అనేది. అది కూడా కరెక్టే. ఈరోజు కూడా మా పెద్ద నాయకులు కూడా అన్నారు, కొన్ని మాటల వల్ల కొంత ఇబ్బంది జరిగింది అని అన్నారు. అది కూడా ఆచితూచి తప్పక మాట్లాడాల్సిన అవసరం ఉంది. సరే, ఈ దేశాన్ని మేము ప్రేమిస్తాం, ఈ దేశం అభివృద్ధి కోసం మా పార్టీ పనిచేస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మేము మా అన్నదమ్ములు అనుకుంటాం. సర్వధర్మ సమభావన భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటి. దీన్ని వక్రీకరించి రాజకీయాల కోసం కోహనాలకు వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ కమ్యూనల్ అంటే అది కరెక్ట్ కాదు. అదే కమ్యూనల్ అయితే భారతీయ జనతా పార్టీకి 282 సీట్లు ఎట్లా ఈ దేశ ప్రజలు ఇచ్చారు? ఉత్తరప్రదేశ్లో 80 సీట్ల గాను 73 సీట్లను ఆడ ముస్లింస్ ఓట్లు అయిపోతే భారతీయ జనతా పార్టీ గెలిచిందా? సో అది కాదు. ఈ దేశానికి ఏం కావాలనో, ఈ దేశానికి ఏం అవసరమో, ఈ దేశ సంస్కృతి సంస్కారం, ఈ యొక్క దేశాన్ని ముందు తీసుకెళ్ళేందుకు ఆలోచన చేసే ఏకైక పార్టీ భారతీయ జనతా. ఓకే, మనం ఒకసారి రాష్ట్ర వార్త, ఎందుకంటే సమయం సమీపిస్తుంది, రాష్ట్ర వార్తలకు వద్దాం. ప్రధానంగా ఇప్పుడు మనకు ఈ డబుల్ బెడ్రూమ్ పథకం గురించి, ఈ నియోజకవర్గానికి 40 ఇండ్లు అనేది ఒకటి కేటాయించారనేది ఒక వార్త. తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రమే అది ఎంపిక చేస్తారనేది ఒక చర్చ సార్. లేదా రీడిజైన్ల గురించి చెప్తున్నా, ఒక వ్యక్తి కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక సంస్థ కానీ, ఒక ఇంటికి కానీ వాస్తు ఉంటుంది సార్. ఆ వాస్తున్న రోజులు వాళ్ళు మన్ను ముట్టుకుంటే బంగారం అవుతుంది. టీఆర్ఎస్కి వాస్తున్నదా? ఇక వాస్తు పోయేటువంటి అవకాశం వచ్చింది. బంగారం ముట్టుకున్నా కూడా మట్టి అవకాశం. 3.5 ఇండ్లు అయితే బాధ లేదు. కాదండి, 2.5 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, అప్పు మాఫియా అన్నారు. అట్లాగే ఎన్నో రకాల కూతలు వస్తారు. ఏది కూతలు అంటే ఇప్పుడు వేరే రకం కాదు. ఫీజు రియంబర్స్మెంట్ కోత, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోత, అట్లాగే రేషన్ కార్డుల కోత, పెన్షన్ల కోత, ఇవన్నీ కోతలే. డబుల్ బెడ్రూమ్ ఇక్కడికి వచ్చినప్పుడు వరంగల్కి వచ్చి కేసీఆర్ గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి మీకు ఎట్లా, మీ అల్లుడత్తి ఎట్లా, మీ చుట్టాలత్తి తప్పకుండా ఉండాలి అన్నారు. అంటే అందరం మనస్ఫూర్తిగా అది చేసినాం. కానీ ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ అయిందా అండి 16 నెలల 18 నెలల? ఎక్కడన్నా మోడల్ కన్నా కొంత అది కావాలి కదా. సరే, అది కాలేదు. అది కావడం మంచిదే. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా అందరికీ ఇల్లు, ప్రధానమంత్రి హౌస్ ఫర్ ఆల్ అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చింది. ఇది వరంగల్లో ఇంప్లిమెంట్ అవుతున్నది. మొత్తం మన వాటిలో 36 పట్టణాలు ఉంటే 36 పట్టణాల్లో వరంగల్ కూడా ఒక అవకాశం వచ్చింది. అది 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. ఈ 4.5 లక్షల రూపాయలు ఖర్చు ఏదైతుందో
1,50,000 పోను మేము మిగతా పైసలు కలుపుతాం అన్న దానికి లింక్ పెడుతున్నాం. కానివ్వండి, అట్లనే కానివ్వండి. కానీ 40 ఇండ్లు కానీ నియోజకవర్గానికి అది ఎమ్మెల్యే చెప్పినటువంటి వాళ్ళకే ఇవ్వడం, లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రి చెప్పిన వాళ్ళకే ఏంటంటే కాంగ్రెస్ యొక్క ధోరణిలోనే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చేసినటువంటి విధానంగానే టీఆర్ఎస్ పార్టీ కూడా పోతున్నది. కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఏమైందో మీకు కూడా అదే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నేను 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 మాట్లాడుతున్నాను, నేను గ్రామాల్లో తిరిగినా, నేను గ్రామాల్లో తిరుగుతున్నా, గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తిను నేను చూస్తూ ఉంటే చాలా గమ్మత్తు కనబడుతున్నది. ఈ యొక్క టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారంటే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా ఎక్కడైనా ఎంపీటీసీకి వెళ్తే, సర్పంచ్కి వెళ్తే వాడిని ఇబ్బంది పెట్టి వానికి పని కాకుండా చేసి, మన సీసీ రోడ్ కాకుండా చేసి, సర్పంచ్కి వానికి ఏ పని కాకుండా చేసి తమ వైపు లాక్కొని తాయిలాలు పెట్టించి వాళ్ళను పార్టీ మార్పించే విధంగా 73, 74 రాజ్యాంగ సవరణకు వీళ్ళు నీళ్ళు వదులుతున్నారు. నిన్నగా రోజు ఒకటి చూడండి, వాడు ఏం చేస్తాడు పాపం, ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక ఎంపీటీసీ అవుతాడు, ఒక సర్పంచ్ అవుతాడు, ఆయన మీద ఎన్నో ఆశలతోటి ఆ గ్రామ ప్రజలందరూ గెలిపిస్తారు. గెలిపిస్తే ఆయన పని కాకుండా ఎమ్మెల్యే అడ్డం పెడతాడు. నేను చెప్పేదాకా ఈ పని సర్పంచ్ చేయొద్దు, నేను చెప్పేదాకా ఈ సీసీ రోడ్డుకు అనుమతి ఇవ్వద్దు అని ఏగిని డీని భయపెట్టిస్తే వాడు పనిచేస్తాడు. వీడు దీనికి తట్టుకోలేక ఈ ప్రజలందరూ నన్ను గెలిపించారు, నేను వీళ్ళకి పని చేయకపోతే వీడు మళ్ళోసారి నన్ను గెలిపిస్తారని చెప్తాడు, అధికార పట్ల. ఇది పద్ధతా సార్? ప్రజాస్వామ్యమా ఇది? అరే నువ్వు ఒక ప్రతినిధివి, నీకు ఒక అవకాశం ఉంది, అధికారం ఉంది, నువ్వెట్లా చేస్తున్నావు? వాడు చిన్న స్థాయి ప్రతినిధి, ఆయన చేసుకునేందుకు నువ్వు అవకాశం కల్పించాలి. రోజు ఒక వాళ్ళని చేస్తున్నారు, ఎమ్మెల్యేలను కొనుక్కుంటారు, వీళ్ళను కొనుక్కోవాలి. అంటే ఒక రాజకీయ పార్టీ కాబట్టి సరే ఈ ఈక్వేషన్స్ అనేది ఒక అంశం జరుగుతున్నది, ఇది వదిలిపెట్టండి. కానీ మొత్తం మీద కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక పథకాలకు సంబంధించింది కూడా ఆ స్థాయిలో శాంక్షన్లు లేవనేది ఒకటి. తర్వాత వరికి మద్దతు ధర విషయంలో కూడా సీసీఐ, మన పత్తి కొనుగోళ్ల విషయంలో కానీ సీసీఐ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వమే తాత్సారం చేస్తున్నది, ఇబ్బందులు పెడుతున్నది అనేది టీఆర్ఎస్ వర్గాల ఆరోపణ ఈ ఎన్నికల ప్రచార సభలలో. సార్ చెప్పండి, ఆలేరు నుండి వరంగల్ వరకు 4 నెలల విస్తరణ 1909 కోట్ల రూపాయలు వచ్చినాయి, మీకు తెలుసు కదా సార్. దేశవ్యాప్తంగా ఆటోమేటిక్ గా వచ్చే పథకాలు అనేది నువ్వు చేసింది మాత్రం ఆటోమేటిక్ కాకపోతే ఏంది? మీరేమన్నా మీ ఇంట్లో నుంచి ఇస్తున్నారా? కేంద్రం చేసిన ఏదనో వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తారా వాళ్ళదా అంటారు, మీరేమో మీ ఇంట్లో నుంచి ఇస్తారా? మా పైసలే కదా, ప్రజల పైసలే కదా ఎవరైనా చేసేది. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి చేసినప్పుడు అధికారంలో అది వాళ్ళకు రైట్ ఉంటుంది. ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులన్నీ మీరు చెప్పుకోవచ్చు, ఓకే. కానీ కేంద్ర ప్రభుత్వం చేసే పనులు కేంద్రం చెప్పుకోవద్దా? చెప్పుకుంటే అది మీ ఇంట్లో నుంచి ఇస్తారా, మీ దగ్గర నుంచి ఇస్తున్నారా, నరేంద్ర మోడీ ఇంట్లో ఇస్తారంటే మరి మీ ఇంట్లో నుంచి ఇస్తారా? కాబట్టి మాటకు మళ్ళా అది ఉండాలి. ఆ 1909 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేద్దామంటే 2 సార్లు రానియకుండా చేసింది సార్, ఇది పద్ధతా? అట్లాగే భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ఏం చేయలేదు అనేది అబద్ధం. భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ఇది పెద్ద పెద్దోళ్లకు ఇది సూట్ బూట్ సర్కార్ అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటే కూడా అబద్ధం. మీరు కొన్ని పథకాలు చూడండి, ఎంత వినూత్నమైనటువంటి పథకాలు, ఎంత మంచి పథకాలు. మీరు జన్ధన్ యోజన చూడండి, అసలు ఈ దేశంలో ఎన్నడైనా ఎవడైనా పేదవాడి గురించి బ్యాంక్ అకౌంట్ గురించి ఆలోచన చేసిందా? డబ్బులు ఉన్నోడికే బ్యాంకు కూడా డబ్బున్నోడికే అప్పిస్తుంది. వాడు కాయలా పడితే కోట్లాది రూపాయలు వాడు ముంచినా కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒక రైతుకు వాడు నష్టపోతే వాడు ఇంతమంది చనిపోయినంటే తప్పులు లెక్క చెప్తారు, అమరవీరులు అందరూ చచ్చిపోయారంటే తప్పులు లెక్క చెప్తారు. పెన్షన్లు అంటే లేలే మీరు నీకు 60 ఏళ్ళు లేవు, నీకు 50 ఏళ్ళు అంటారు. ఇది పద్ధతి కాదు. అయితే భారతీయ జనతా పార్టీ జన్ధన్ యోజన కింద కోట్లాది మందికి అవకాశాలు సార్. ₹1 పెడితే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చేటువంటి పథకం ఉందా? అది ఎవరి కోసం? సూట్ బుట్ సర్కారా ఇది? ₹1 కడితే వానికి ఏదైనా ఇబ్బంది జరిగితే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్. ₹1 రోజుకు ₹1 కడితే సంవత్సరానికి ప్రధానమంత్రి సురక్ష యోజన. ఇది పేదవాళ్ళ కోసమా? అలాగే సార్, ఎన్నడైనా ఈ నూకుడు బండ్లు పోయేటువంటి వ్యక్తులు, బజార్లలో పెద్ద పెద్ద షాపులలో వ్యాపారస్తులు ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది బజార్లలో తోపుడు బండ్లలో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే హాకర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచన చేసిందా?
ఇలా ముద్రా బ్యాంక్ పేరు మీద ముద్ర ఉంది. సరే, అసలు నిజానికి ముద్ర అంశం నిజానికి చర్చించాల్సిన అంశం. ఇక్కడ ముద్ర పేరు మీద బ్యాంకర్లు సరే పొరపాట మీరు ఫాలో అప్ చేయకనా కానీ ముద్ర విషయంలో మాత్రం ఎక్కడ కూడా సక్సెస్ కాలేదంటే ఇది బ్యాంకర్లే. మా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా అమలు అవుతున్నాయి. ఇక్కడ ప్రతి బ్రాంచ్ 400 మందికి ఇవ్వాలి, ప్రతి బ్రాంచ్ 500 మందికి ఇవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ యొక్క అసమర్థత, వీళ్ళు పాత ఇదివరకు ఉన్నటువంటి వాళ్ళకే ఇచ్చుకుంటా మమా అనిపించుకుంటున్నారు. టార్గెట్లు అయిపోయినాయని ఒక బ్యాంకరు, లేకపోతే చాలా జరుగుతుంది ముద్రకు సంబంధించి. చివరిగా మన సమయం సమీపించిన రాజమౌళి గారు, వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి మీ విజయావకాశాలు చెప్పండి. ఎన్ఆర్ఐ దేవయ్య విషయంలో అభ్యర్థిత్వం విషయాలని చాలా మంది టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు, చెప్పండి సార్. ఒక అయ్యగారు ఏం చేసినట్టంటే చెప్పండి, ఒక మాట్లాడుకుంటా గుడి దగ్గర ఊరందరూ ఉల్లిగడ్డ తినద్దు అన్నారట. అన్న తర్వాత అయ్యగారు భార్య కూడా ఒక సమావేశంలో ఉండదు, ఇంటి వెనక ఉల్లిగడ్డ వేయలేదు. ఏందమ్మా ఉల్లిగడ్డ ఎందుకు వేయలేదంటే, అరే మీరే అన్నారు కదండి అయ్యగారు మీరు ఉల్లిగడ్డ తినద్దు అన్నారు. అరే ఊరందరు కదా అన్న కానీ మన ఇంట్లో అన్నారు. ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తారు, మంత్రులు చేస్తారు, మీరు ఓ జిల్లాలో ఉండి ఓ జిల్లా కాడిపోయి ప్రచారం చేస్తారు, గెలుస్తారు. అసలు కేటీఆర్ ఎన్ఆర్ఐ కదా, కవితమ్మ ఎన్ఆర్ఐ కదా, చిన్నమనేని రమేష్ కూడా, తర్వాత చిన్నమనేని రమేష్, చాలా మంది ఉన్నారు పేర్లు చెప్తా ఉంటే. మీరు అట్లా మాట్లాడకండి. ఎన్ఆర్ఐ వచ్చిండు అది చేసిండు ఇది చేసినది కాకుండా మీరు ఒక సామాన్య కార్యకర్తగా ఇచ్చారు, మేము ఒప్పుకుంటాం. ఆయన తెలంగాణ తల్లి బొమ్మలు చేసి ఉద్యమానికి చాలా ఇక్కడ మీరు కూడా కళాకారుల సంఘం కాబట్టి నేను ఒప్పుకుంటా. కానీ పేదరికంలో ఉండి అసలు తను ఎంపీ ఓటు చేస్తానా చేయనా అన్నటువంటి విషయం తెలియకుండా కూడా వందలాది మంది పేద విద్యార్థులకు డబ్బులు ఇచ్చి చదివించి ఈయన డాక్టర్లుగా ఇంజనీర్లుగా చేసినటువంటి వ్యక్తిత్వం ఉండే ఆయనది. ఆయన ఎన్ఆర్ఐ కాదు, ఆయన సర్దార్ సర్వాయి పాపన్న, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ నిరంకుశల పాలన ఎదిరించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిన గడ్డ, కిలాషాపులో పుట్టిన బిడ్డ. ఆయన పేదవాడుగా ఉండి అమెరికాకి వెళ్ళి పైసలు చదువుకొని డబ్బులు సంపాదించుకొని ఈరోజు వచ్చి సమాజ సేవ చేస్తాను అంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, నేను సంపాదించుకున్న డబ్బులు సమాజానికి ఖర్చు పెట్టడానికి కోసం వస్తున్నా, నేను డబ్బుల కోసం కాదు. అవసరం కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి. అయితే ఆ రకంగా ఎన్ఆర్ఐ వచ్చి ఇక్కడ గుట్టి పనిచేస్తా అంటున్నాడు. అట్లాగే మిగతా ఎన్ఆర్ఐ అనే సమస్య కాదు, ఆయన ఇక్కడ పనిచేస్తాడు. చాలా మంది పనిచేస్తున్నారు, నేను రాకముందే పనిచేస్తున్నాను. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను, ఇది రాజకీయాలు కాకుండా అభివృద్ధి అంశంగా దీన్ని పరిగణించాలి. అంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏం కాకుండా, ఇక్కడ ఏం లేకున్నా, తెలంగాణ అనేటువంటి అంశంలో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ లేకుండా, పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గలమెత్తకుండా, తెలంగాణకు సపోర్ట్ చేయకుండా తెలంగాణ రాలే. మేము కమ్మరి కుమ్మరి వడ్రకి నేత గీత సకల జనులు సబ్బండ వర్ణాలు ఈ యొక్క తెలంగాణకు సపోర్ట్ చేస్తే ఫలితం మీరు అనుభవించారు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, అదొక ఉద్యమంలో మీరు ముందున్నారు, మీకు వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీకి ఒక్క సీట్ లేకున్నా, ఒక వ్యక్తి ఇక్కడ గెలవకున్నా కూడా మేము ఈ వరంగల్కు మేము దీన్ని మా వెంకయ్య నాయుడు గారు ఎన్నోసార్లు మీరు వెంకయ్య నాయుడు గారిని ఏదేదో అంటారు, కానీ ఆయన ఒక జాతీయ నాయకుడు. ఆయన ఈ వరంగల్కు ఉన్నటువంటి అనుబంధంతో ఇలా స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ, అమృత్ కింద ఎన్నో రకాల వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించినవి కాదు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచినంత మాత్రాన కేసీఆర్ యొక్క ప్రభుత్వం పడిపోయేది. అట్లాగే గెలిచినంత మాత్రం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏదో పెద్దగా ఒరిగేది కూడా లేదు. బట్ వరంగల్కి ఒరుగుతుంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తే మరిన్ని పథకాలు వస్తాయి. నేను చెప్తున్నా ఏంటంటే ఒకటే అభ్యర్థి ఇంత ముందు గెలిచిండు, ఈయన గెలిస్తే మంత్రి అవుతాడు. మేము చెప్పేదంటే గెలిస్తే అవుతాడు మంత్రి, 10 పార్టీ జీవన. రైట్, ఇది కీస్క్వాన్లోని ప్రధాన పత్రికలకు సంబంధించింది కానీ లేదా వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి నాగపూరి రాజమౌళి గారు విశ్లేషణ. రాజమౌళి గారు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ తిరిగి రేపు ఉదయం కీస్క్వాన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.
ధన్యవాదాలు.